హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీరాజ ఛానల్. ఇవాళ మనం పెళ్లిళ్ళు, చిన్న చిన్న ఫంక్షన్లలో చేసే బెండకాయ వేపుడు తయారీ విధానం చూద్దాం. దీనిని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇది చపాతీ అలాగే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై కడాయి నుంచి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి వేడెక్కనిద్దాం. ఆయిల్ వేడెక్కిందో లేదో చూడాలి అంటే ఒక చిన్న బెండకాయ ముక్కను వేసి వేగించండి. అది వేగినట్లయితే ఆయిల్ వేడెక్కినట్లు. ఇప్పుడు ఇందులో కడిగి కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలను వేసి డీప్ ఫ్రై చేయండి. మనం తీసుకున్న బెండకాయ ముక్కలకు ఏమాత్రం తడి ఉండకూడదు. తడి ఉంటే నూనెలో వేసినప్పుడు చిట్లుతాయి. మనం తీసుకున్న బెండకాయలు లేతగా ఉన్నట్లయితే వేపుడు రుచి బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు లేత బెండకాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా వేసుకున్న బెండకాయలను హై ఫ్లేమ్ మీద మాత్రమే ఉంచి డీప్ ఫ్రై చేయండి. ఇవి సరిగా వేగితేనే వేపుడు రుచి బాగుంటుంది. కాబట్టి ఇలా దూరగా అయ్యేంత వరకు వేగించుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో కొన్ని పల్లీలను వేసి దూరగా వేగించుకుందాం. మనం వేసుకున్న పల్లీలు కూడా ఇలా దూరగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే నూనెలో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లిపాయలను వేసి వేగించుకుందాం. ఇవి వేసుకుంటే వేపుడు రుచి చాలా బాగుంటుంది. కాబట్టి వీటిని కూడా నూనెలో వేసి డీప్ ఫ్రై చేయండి. ఇవి కూడా సరిగా వేగిన తర్వాత వీటిని అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇలా నూనెలో వేసి వేగించుకున్నవన్నీ ఒకే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి. అయితేనే వేపుడు రుచి బాగుంటుంది. ఇలా రుచికి సరిపడా ఉప్పు, వెల్లుల్లి కారం వేసి కలుపుకోవాలి. వెల్లుల్లి కారం అంటే వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ కారం వేసుకుంటేనే వేపుడు రుచి బాగుంటుంది. కాబట్టి వీలైనంత వరకు వెల్లుల్లి కారాన్ని వాడండి. ఇలా రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి చేతితో ఉప్పు, కారం ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే కలుపుకుంటేనే అన్నీ బాగా పట్టుకుంటాయి. ఇలా చేతితో బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ బెండకాయ వేపుడు రెడీ. ఇది చాలా బాగుంటుంది. దీనిని ఎక్కువగా పెళ్లిళ్ళు, చిన్న చిన్న ఫంక్షన్లలో చేస్తుంటారు. ఇది చపాతీ, పప్పు, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చిందా? మీరు కూడా తప్పక ట్రై చేసి చూడండి. ఒకవేళ మీకు వెల్లుల్లి కారం తెలియాలి అంటే కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఓపెన్ చేసి చూడండి. మీకు ఈ వేపుడు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం శ్రీరాజ ఛానల్ను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ను కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.